అందరికీ నమస్కారం అండి. ఇట్లో మీ కృష్ణవేణి ఛానల్. ఇప్పుడు మనకు రాబోయేవి శరన్నవరాత్రులండి. ఈ శరన్నవరాత్రులు ప్రాంతాన్ని బట్టి అలంకరణలు మారుతూ ఉంటాయండి. ఇప్పుడు మనము ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారములు గురించి తెలుసుకుందామండి. కొందరు శ్రీశైలం భ్రమరాంబిక శరన్నవరాత్రులను పాటిస్తారండి. ఎక్కడి ప్రాంతం వారు అక్కడివి పాటిస్తారండి. విజయవాడ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి అలంకరణల గురించి తెలుసుకుందామండి. 9 అలంకరణలు, 9 నైవేద్యాలు, 9 చీర యొక్క రంగులు, 9 రకాల పుష్పాలు, 9 దానాలు అంటే ఎప్పుడు ఏవి చేయాలో, మరియు మనము పూజ చేయడం వలన కలిగే ఫలితములు, దేవీ నవరాత్రులు ప్రారంభం మరియు ముగింపు తేదీలు, మరియు చదవవలసిన స్తోత్రాలు, మూలా నక్షత్రం ఎప్పుడు వచ్చింది, వీటన్నిటి గురించి తెలుసుకుందాము. దేవీ శరన్నవరాత్రులు ప్రారంభము మరియు ముగింపు తేదీలు 2024వ సంవత్సరం అక్టోబర్ 3 గురువారం పాడ్యం నుండి మొదలై 2024 అక్టోబర్ 11 శుక్రవారం నవమి వరకు. మొదటి రోజు అలంకరణ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి లాగా అలంకరణ చేస్తారండి. అమ్మవారికి గులాబీ పూలు మరియు ఎర్రని మందార పూలతో పూజించాలండి. లేత గులాబీ రంగు చీర కలరండి. నైవేద్యము బెల్లంతో చేసిన పరమన్నం నైవేద్యంగా పెట్టాలి. చదవవలసినవి బాలా స్తోత్రాలు, అష్టోత్తరము. మరియు పూజ చేయడం వలన సంతాన సద్బుద్ధి కార్యసిద్ధి కలుగుతుందండి. మరియు దానము చేయవలసినవి ఎవరైనా ఒక ముత్తైదువను పిలిచి రవికెల గుడ్డ పెట్టాలండి. రెండవ రోజు అలంకరణ శ్రీ గాయత్రీదేవి కనకాంబరం రంగు చీర లేదా నారింజ రంగు చీరలో అలంకరిస్తారండి. 2024 అక్టోబర్ 4 శుక్రవారం విధియ తిథి చిత్తా నక్షత్రము. మరియు గాయత్రి అమ్మవారి రూపంలో ఉన్న అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యము నిమ్మకాయతో చేసిన పులిహోర. చదవవలసింది గాయత్రి స్తోత్రాలు మరియు అష్టోత్తరము మరియు కవచము. ఎర్రటి గాజులను ఎవరికైనా దానం చేయాలండి. ఈ పూజ చేయడం వలన మంత్రశక్తి తేజస్సు కలుగుతుందండి. అమ్మవారిని తామర పుష్పములతోని కలువ పువ్వులతోని పూజించాలి. మూడవ రోజు అలంకరణ శ్రీ అన్నపూర్ణాదేవి 2024 అక్టోబర్ 5 శనివారము తిథి తదయ స్వాతి నక్షత్రము. అన్నపూర్ణాదేవికి సమర్పించవలసిన చీర గంధం రంగు చీర. పెట్టవలసిన నైవేద్యము దధ్యోజనము మరియు కొబ్బరన్నము, గారెలు మరియు మల్లెపువ్వులతోని పొగడ పువ్వులతోని పూజించాలి. చదవవలసినవి అన్నపూర్ణ అష్టకము, అష్టోత్తరము. ఆ రోజు చేయవలసిన దానము అన్నదానము. ఆరోగ్యము ధనధాన్యాలు కలుగుతాయి. నాలుగవ రోజు అలంకరణ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి 2024 అక్టోబర్ 6వ తారీఖు ఆదివారము చవితి తిథి విశాఖ నక్షత్రము. అమ్మవారికి సమర్పించవలసిన చీర రంగు బంగారు వర్ణము. పెట్టవలసిన నైవేద్యము చక్కెర పొంగలి, పరమాన్నము. సమర్పించవలసిన పుష్పములు ఎర్రటి కలువలు లేదా ఎర్రటి గులాబీలు. మరియు చదవవలసినది లలితా సహస్రనామాలు. దానం ఇవ్వవలసినవి
లలితా సహస్రనామ పుస్తకాలు. ఇలా చేయడం వలన అఖండ కీర్తి కలుగుతుంది. దేవీ శరన్నవరాత్రులలో 5వ రోజు అలంకరణ శ్రీ మహాచండీదేవి. 2024 అక్టోబర్ 7వ తారీఖు సోమవారము, పంచమీ తిథి, అనురాధ నక్షత్రము. అమ్మవారికి సమర్పించవలసిన చీర రంగు బంగారు రంగు లేదా పసుపు రంగు చీర. పెట్టవలసిన నైవేద్యము కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు. సమర్పించవలసిన పుష్పములు పసుపు కలరు పుష్పములు. చేయవలసిన దానము స్వయంపాక దానము మరియు దక్షిణ తాంబూలము. ఇలా చేయడం వలన శత్రుపీడలు పోతాయి. 2024 అక్టోబర్ 8వ తారీఖు మంగళవారము, షష్ఠీ తిథి, జ్యేష్ఠ నక్షత్రము. 6వ రోజు అలంకరణ శ్రీ మహాలక్ష్మీదేవి. సమర్పించవలసిన చీర కలరు గులాబీ రంగు చీర. పెట్టవలసిన నైవేద్యము క్షీరాన్నము, పూర్ణం బూరెలు, రవ్వ కేసరి. సమర్పించవలసిన పుష్పములు తెల్లని కలువ, తామర, గులాబీ పుష్పములు. చదవవలసినది ఇక్కడ తప్పుపడ్డదండి, మహాచండీ స్తోత్రము అష్టోత్తరమని. అది కాకుండా లక్ష్మీదేవి స్తోత్రము అష్టోత్తరము చదవాలి. చేయవలసిన దానములు డబ్బులు, దక్షిణ. అఖండ ఐశ్వర్యము, ధనప్రాప్తి కలుగుతుంది. 7వ రోజు అలంకరణ శ్రీ సరస్వతీదేవి. 2024 అక్టోబర్ 9వ తారీఖు బుధవారము, సప్తమీ తిథి, మూలా నక్షత్రము. శ్రీ సరస్వతీదేవి అమ్మవారికి సమర్పించవలసిన చీర కలరు తెలుపు రంగు. అమ్మవారిని పూజించవలసిన పుష్పములు తెల్లని పుష్పములతో పూజించాలి. నైవేద్యము దధ్యోజనము, పాయసాన్నము సమర్పించాలి. పుస్తకాలను దానం చేయాలి. ఈ విధముగా చేయడం వలన విద్యాప్రాప్తి కలుగుతుంది. 8వ రోజు అలంకరణ శ్రీ దుర్గాదేవి. 2024 అక్టోబర్ 10 గురువారము, అష్టమి తిథి, దుర్గాష్టమి, పూర్వాషాఢ నక్షత్రము. అమ్మవారికి సమర్పించవలసిన చీర కలరు ఎరుపు రంగు. ఎర్రని పుష్పములతో పూజ చేయాలి. ఎర్రటి చీరను సమర్పించాలి. నైవేద్యము పులగము. దుర్గాదేవి స్తోత్రాలు అష్టోత్తరము చదవాలి. శత్రువులపై విజయం కలుగుతుంది. 2024 అక్టోబర్ 11వ తారీఖు శుక్రవారము, నవమి తిథి, మహర్నవమి, ఉత్తరాపాద నక్షత్రము. 9వ రోజు అలంకరణ శ్రీ మహిషాసుర మర్దినీదేవి. సమర్పించవలసిన చీర కలరు కాఫీ రంగు లేదా నీలిరంగు చీర. సమర్పించవలసిన పుష్పములు శంకు పుష్పములు. నైవేద్యముగా గారెలు, వడపప్పు, పానకము, చింతపండు పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. మరియు మహిషాసురమర్దిని స్తోత్రాలు అష్టోత్తరము చదవాలి. స్వయంపాకము దానం చేయాలి. విజయము, ధైర్యము కలుగుతుంది. 10వ రోజు అలంకరణ శ్రీ రాజరాజేశ్వరీదేవి. 2024 అక్టోబర్ 12వ తారీఖు శనివారము, దశమి తిథి, విజయదశమి, శ్రవణ నక్షత్రము. అమ్మవారికి సమర్పించవలసిన చీర కలరు ఆకుపచ్చ రంగు మరియు ఎర్రటి పుష్పములను, సుగంధభరితమైన పుష్పములను సమర్పించవచ్చును. చేయవలసిన దానము పుష్పమాలలు దానం చేయాలి. ఈ 9 రోజులు చేసిన అన్ని నైవేద్యాలను ఈరోజు అమ్మవారికి సమర్పించవచ్చును.
చదవవలసినది రాజరాజేశ్వరి అష్టకము. ఇలా చేయడం వలన సౌభాగ్యము, శక్తి కలుగుతుంది. శరన్నవరాత్రులలో ప్రాంతాన్ని బట్టి అమ్మవారి యొక్క అలంకరణలు మారుతాయండి. అందరికీ ధన్యవాదములు. వీడియో నచ్చితే లైక్ చేయండి.